మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 282 వీడియో. స్టాండర్డ్ జీకే ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇతర సబ్జెక్టుల నుండి ఈరోజు మనం 10 ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యమైన 10 క్వశ్చన్స్. దాదాపు 2800కు పైగా ప్రశ్నలు ఇప్పటికే మీకు కంటెంట్లో రావడం జరిగింది. తప్పకుండా వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతుండే ఒక నోట్స్ అయితే తయారు చేయండి. ఆ నోట్స్ని కంటిన్యూగా మీరు రివిజన్ చేయండి. ఆ కాన్సెప్ట్ అంతా కూడా మీకు చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి యూస్ఫుల్ కంటెంట్ మీరు యూజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మీరు పోటీ పరీక్షలలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం వీడియోస్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ మీకు ఒకే దగ్గర ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అవి. సో ఇక ఈరోజు మనం క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 1925లో తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపించింది ఎవరు? దీన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటాం. మనకు చాలాసార్లు అడుగుతున్నటువంటి ఇండియన్ హిస్టరీ నుండి మీరు సౌత్ ఇండియాలో కొన్ని ముఖ్యమైన మూమెంట్స్ ఉన్నాయి. ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు, మీకు వైకోమ్ సత్యాగ్రహము, ఇలాంటి కొన్ని ఉన్నాయి, తప్పకుండా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపింది ఈవి రామస్వామి నాయకర్ అండి. ఈయననే మనం పెరియార్ అంటాము. ఈ ఉద్యమాన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటాము. నిమ్న కులాలు ఏవైతే కింది స్థాయి కులాలకు సపోర్ట్గా వాళ్ళు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలని ఈ మూమెంట్ అయితే ఒక ఉద్యమం సూచించింది. ప్రజలు తమ కులంతో సంబంధం లేకుండా ఆత్మగౌరవంతో జీవించాలని, తమను తాము గౌరవించుకోవాలని ఈ ఉద్యమం కోరింది. ఈవి రామస్వామి నాయకర్ను మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2. ఆత్మగౌరవ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమిళ వారపత్రిక ఇది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏదైతే ఉందో మనకు 1925లో మొదలైన ఉద్యమం. ఈ మూమెంట్లో చాలా సపోర్ట్ చేసిన పత్రిక కుడి అరసు పత్రిక అండి. ఇది కూడా చాలాసార్లు మనకు ప్రశ్న అడుగుతున్నాడు. ఈవి రామస్వామి నాయకరే దీని యొక్క ప్రారంభించడం అనేది జరిగింది, కుడి అరసు పత్రిక. క్వశ్చన్ నెంబర్ 3. 20వ శతాబ్దం ప్రారంభంలో కేరళలో ఎజ్జవ కులస్తుల సమస్యలను ఎదుర్కోవడానికి మొదలైన ఉద్యమం ఏది అన్నాడు ఇక్కడ ప్రశ్న. ఈ ఉద్యమం పేరు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం అండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచి. మీరు ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఇవన్నీ చదువుతారు. సో కేరళలో ఎజ్వ కులస్తులు వాళ్ళ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం వచ్చింది. దీన్ని ప్రారంభించింది ఎవరంటే నారాయణ గురు ఆధ్వర్యంలో ఈ మూమెంట్ అనేది మనం కేరళలో చూడొచ్చండి. వీరి స్లోగన్ ఏంటంటే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే కాన్సెప్ట్తో వీరైతే ఈ మూమెంట్ తీసుకొచ్చారు. క్వశ్చన్ నెంబర్ 4. వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి ప్రశ్న అండి. మనకు కేరళలోని వైకోమ్లోని ఒక టెంపుల్ దేవాలయంలోకి అస్పృశ్యుల ప్రవేశం కొరకు ఈ మూమెంట్ వచ్చింది. ఈ మూమెంట్కు మహాత్మా గాంధీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. 1925లో మహాత్మా గాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించడం కూడా జరిగింది. ఈ ఉద్యమం 1924లో స్టార్ట్ అయింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన వారు మాధవన్ కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్ అండి. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వైకోమ్ సత్యాగ్రహం ఎందుకోసం అంటాడు, ఇది ఆలయంలో అస్పృశ్యుల ప్రవేశం కోసం జరిగినటువంటి ఒక మూమెంట్. అంటే అన్ని వర్గాలకు ఆలయంలోకి ఎంట్రీ ఉండాలి అనేది ఇక్కడ ఈ మూమెంట్ తీసుకొచ్చారు. క్వశ్చన్ నెంబర్ 5. నాడార్ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక. నాడార్ మూమెంట్ ఇవన్నీ కూడా ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు, ఎజ్జవ ఉద్యమం కావచ్చు, తర్వాత వైకోమ్ సత్యాగ్రహం, ఇవన్నీ కూడా ఒకటే పీరియడ్లో మనకు కనిపిస్తాయి. ఇక నాడార్ ఉద్యమం తమిళనాడు రాష్ట్రంలో జరిగిందండి. నాడార్లు ఎవరు అంటే వెనుకబడిన కులాలకు చెందిన కల్లుగీత కార్మికులు. వీరు తమకు తాము క్షత్రియులుగా భావించుకొని నాడార్ అనే బిరుదును ధరించారు. వీరు అగ్రవర్ణాల జీవన విధానాన్ని, సంస్కృతిని ఇమిటేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు, ఆచరించే ప్రయత్నం చేశారు. దీన్నే మనం నాడార్ మూమెంట్ అంటున్నాం. ఇది మనకు తమిళనాడులో జరిగింది. నాడార్ మహాజన సంఘం స్థాపకుడు రావు బహదూర్ రత్నస్వామి నాడార్. ఈ పేరైతే మీరు గుర్తుంచుకోండి. అంతా జనరల్ స్టడీస్ అండి, మనం జీకే అంటున్నాం కానీ వాస్తవానికి ఇదంతా జిఎస్లో ఒక భాగం, అందుకే స్టాండర్డ్ జీకే అన్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 6. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మనకు నేషనల్ కన్జ్యూమర్స్
రైట్స్ ప్రొటెక్షన్ అయితే ఉందో మరి రైట్స్ డేగా జరుపుకునేది ఏంటంటే December 24 అండి. జాతీయ కన్జ్యూమర్స్ రైట్స్ డే December 24న జరుపుకుంటాం. ఎందుకంటే మనకు 1986 December 24న ఈ నేషనల్ కన్జ్యూమర్స్ యాక్ట్ హక్కుల చట్టం రైట్స్ యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది. జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం 1986 December 24న అమల్లోకి వచ్చింది కాబట్టి December 24ను మనము జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం March 15. రెండు కన్ఫ్యూజ్ కాకండి, ఒకటేమో నేషనల్, ఒకటేమో ఇంటర్నేషనల్. క్వశ్చన్ నెంబర్ 7, భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బుధుడు మెర్క్యూరీ, అంగారకుడు మార్స్, వీనస్ శుక్రుడు. ఈ మూడింట్లో ఏది భూమికి చాలా సమీపంగా ఉంది? చాలామంది కన్ఫ్యూజన్లో పడతారండి. ఎందుకంటే మరి మనకి ఫస్ట్ అయితే మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్. సో అటు ఎర్త్కి ఒకవైపు వీనస్ ఉంది, ఒకవైపు ఏమో మనకి మార్స్ ఉంది. ఇది ఎర్త్ అనుకుంటే మీకు ఒకవైపు వీనస్, ఒకవైపు మార్స్. మరి రెండిట్లో ఏది భూమికి సమీపంలో ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. చాలామంది కన్ఫ్యూజన్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వీనస్ భూమికి అత్యంత సమీపంలో ఉందండి, శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహం అని కూడా అంటారు, గమనించండి. ఇక్కడ ఇచ్చాను. ఇది సౌర కుటుంబంలో ఈ వీనస్ అత్యంత ప్రకాశవంతమైన వేడి గ్రహం కూడా. ఈ గ్రహం మీద దాదాపు 95% మీకు కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. అందుకే టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 8, భూగోళం సగటు ఉష్ణోగ్రత ఎంత? భూమి మీద సగటు ఉష్ణోగ్రత వచ్చేసి 14.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఈ టెంపరేచర్ కనుక పెరుగుతూ ఉంటేనే మనకి గ్లోబల్ వార్మింగ్ చాలా దుష్పరిణామాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్, అదేవిధంగా భూమి వయసు కూడా ఇచ్చాను. భూమి వయసు వచ్చేసి 4.5 బిలియన్ సంవత్సరాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం లేదా మూన్ గనీమెడ అండి. ఇది గురుగ్రహం లేదా జూపిటర్ యొక్క ఉపగ్రహం. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదన్నప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసి బృహస్పతి లేదా గురుగ్రహం లేదా జూపిటర్, అన్ని ఒకదాని పేర్లు. దీని యొక్క ఉపగ్రహమే గనీమెడ. ఇది సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం. కన్ఫ్యూజ్ కావద్దండి. మీకు లార్జెస్ట్ మూన్ అన్నప్పుడేమో గనీమెడ, లార్జెస్ట్ ప్లానెట్ అన్నప్పుడేమో జూపిటర్, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ వరల్డ్ జాగ్రఫీ. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు, హైయెస్ట్ మూన్స్ ఏ గ్రహానికి కలవు? శని గ్రహానికి ఉన్నాయండి 82 మూన్స్. నెక్స్ట్ ప్లేస్లో మనకు జూపిటర్ 79. కాబట్టి హైయెస్ట్ మూన్స్ లేదా అత్యధిక ఉపగ్రహాలు అనేవి శని గ్రహానికి ఉన్నాయి, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి ఈరోజు మరి కీలకమైన 10 క్వశ్చన్స్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.